రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించని డిగ్రీ కాలేజీలను ప్రక్షాళన చేసేందుకు రెడీ అయింది ఉన్నత విద్యా మండలి. కాలేజీల్లో ప్రవేశాల సంఖ్యతో పాటు మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ప్రమాణాలు పాటించని డిగ్రీ కాలేజీలపై చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలను మూసేసేందుకు చర్యలు చేపట్టింది ఉన్నత విద్యా మండలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లాగే డిగ్రీ కాలేజీల్లోనూ విస్తృత తనిఖీలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, హాజరు, ఉత్తీర్ణత శాతం లాంటి అంశాలను పరిశీలిస్తారు. 2019-2020 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రారంభం నాటికి తనిఖీలను పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలను మూసివేయాలని, అన్ని సక్రమంగా ఉన్న కాలేజీలకు మాత్రమే యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నారు. 25% కన్నా తక్కువ అడ్మిషన్లు గల కాలేజీలపై దృష్టి సారించారు. వాస్తవానికి గతేడాది కూడా 25% కన్నా తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలను మూసివేయాలని ప్రతిపాదన చేశారు. గత విద్యా సంవత్సరం 208 కాలేజీల్లో 0 అడ్మిషన్లున్నట్లు, 786 కాలేజీల్లో 25% కన్నా తక్కువ అడ్మిషన్లున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. దాదాపు 800 కాలేజీల్లో 25% కన్నా తక్కువ అడ్మిషన్లు నమోదు కావడంతో చర్యలు తప్పేలా లేవు. చాలా చోట్ల సీట్లు మిగిలిపోతూ ఉండడంతో సీట్ల సంఖ్యను తగ్గించాలని, సీట్లు భర్తీ కాని కాలేజీలను మూసివేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి వైస్ ఛాన్సలర్స్ సంయుక్త మీటింగ్లోనే 25% కన్నా తక్కువ అడ్మిషన్స్ ఉన్న కాలేజీలలో ఏ కోర్సులకు అయితే ఉంటుందో ఆ కోర్సులకు అలొకేషన్ ఆఫ్ సీట్ అంటే మీరు పక్క కాలేజీలకు పంపిద్దామని అనుకున్నాం. సార్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ లేదా సెకండ్ కౌన్సిలింగ్ వరకే, ఒకవేళ ఒక స్థాయి వరకు అంటే అది 15%, 20% ఆ లోపల పిల్లలు ఒకవేళ లేకుంటే ఆయా కోర్సులలో తప్పకుండా ఈసారి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వరకే మేము వాళ్ళకు రాకపోతే ఇక వాళ్ళకు మిగతా కౌన్సిలింగ్ల అవకాశం వేయకుండా ఆ కోర్సులను వేరే కాలేజీల దగ్గర ఉన్న కాలేజీలకు ఆ పిల్లలకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలోని 1041 డిగ్రీ కాలేజీల్లో 4,03,002 సీట్లున్నాయి. వీటిలోని 859 ప్రైవేట్ కాలేజీల్లో 3,04,80 సీట్లున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకునే విద్యార్థుల సంఖ్య కన్నా డిగ్రీ సీట్లు ఎక్కువగా ఉండడంతో ఏటా 2 లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది 4,03,002 సీట్లకు 2,03,201 సీట్లు భర్తీ అయ్యాయి. 1,99,801 సీట్లు మిగిలిపోయాయి. దీంతో సీట్ల సంఖ్యను తగ్గించి చిన్న కాలేజీలను ఒకటిగా కలపాలని నిర్ణయించింది ఉన్నత విద్యా మండలి. అడ్రస్ ఒక చోట, కాలేజీ మరో చోట ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలపై కంప్లైంట్స్ రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. మేము పర్మిషన్ ఇచ్చిన కాలేజీ అడ్రస్ వస్తాం ఒక దగ్గర ఉంటే వాళ్ళు అనాథరైజ్డ్గా షిఫ్ట్ చేసుకొని వేరే దగ్గర కాలేజీలు నడిపిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి దాని మీద కూడా మేము మొత్తం విచారణ చేపట్టి అట్లా అనాథరైజ్ షిఫ్టింగ్ అంటే పరిమితులు లేకుండా ఏ కాలేజీలు అయితే వేరే దిక్కు మార్చుకున్నారో వాటిపైన మేము తప్పకుండా చర్య తీసుకోవడానికి అవకాశం ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సమగ్ర సమాచారాన్ని సేకరించడంపై ఉన్నత విద్యా మండలి నజర్ పెట్టింది. దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ తర్వాతనే డిగ్రీ ప్రవేశాల కోసం దోస్తు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది ఉన్నత విద్యా మండలి.